Hi friends, good morning. This is Tulasi. Welcome back to our channel Tulasi Vibes. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈ మాసమంతా కూడా కార్తీక మాసం ప్రతి ఒక్కరూ కూడా భగవన్నామస్మరణలు ఉంటూ ఉంటారు. ఉదయాన్నే తలస్నానం చేయటం చన్నీళ్ళతోటి, తర్వాత ఆ శివుడికి అర్చన, అభిషేకాలు, తర్వాత తులసి దీపాలు ఇలాంటివన్నీ కూడా ఈ మంత్ అంతా కూడా మనకి కార్తీక మాసంలో బిజీగా అందరూ ఎక్కువగా శైవ క్షేత్రాలు దర్శించడం కానీ, వాటిల దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగించడం కానీ, ఇవన్నీ కార్తీక మాసంలో వచ్చేసి దీప ఫలితం ఎక్కువగా ఉంటుందంటండి. దీపాలు పెట్టడం వలన వచ్చే ఫలితం ఎక్కువగా ఉంటుంది. అదే మాఘమాసంలో స్నాన ఫలితం అలా ఉంటుంది కదా. కార్తీక మాసంలో స్నానం, దీపం ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయన్నమాట. దాంతోపాటు దానం, అన్నదానం అలా అన్నమాట. అన్నదానం కూడా మనకి ఎక్కువ అన్ని దానాల కంటే ఏది ఉత్తమం అంటే అన్నదానం అండి. నాది కార్తీక మాసంలోనే 7 శనివారాల పూజ చేసుకుంటున్నాను కదా. 8వ శనివారం రోజు, ఆ రోజు నాది ఉద్యాపన అన్నమాట. ఏకాదశి రోజు శనివారం వచ్చింది. అందులో శనివారం ఏకాదశి రావటం, అదే రోజు నా శనివారాల వ్రతం ఉద్యాపన చేయటం అనేది అది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంత మంచిగా అనిపించిందంటే అది మనం కోయిన్సిడెంట్ లాగా అనుకోకుండా చేయటం వలన అనమాట. నేను పోస్ట్పోన్ చేసుకొని తర్వాత పెట్టుకుందాం ఏకాదశి కదా అన్నట్లుగా ఆలోచించాను. బట్ ఏకాదశి రోజు కూడా చాలామంది అయితే వచ్చారండి. అందులో దంపతులకి అయితే ఇన్వైట్ చేశాను నేను. తర్వాత ఈ కార్తీక మాసం బిజీగా ఉంటుందనేసి ఈరోజే నేను ఉద్యాపన అయితే చేశానండి. శనివారం రోజు ఏకాదశి రోజు. ఆ తర్వాత మనం డైలీ పూజలు వీటన్నిటితో బిజీగా అయిపోతుంది కదా. అందులోకి మళ్ళీ కార్తీక మాసం ఉసిరి భోజనాలు అన్నట్లుగా ఉసిరి చెట్టు కింద అలాంటి కొన్ని పూజలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువగా శైవక్షేత్ర దర్శనాలు మనం ఏదైనా కూడా పోస్ట్పోన్ చేయకుండా అప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటే మంచిదన్నట్లుగా నేను ఈ ఉద్యాపన అయితే అయిపోయిందండి. ఇంకా నేను తిరుమల వెళ్ళి మనం ముడుపు అది వేసేస్తే అయిపోతుంది. వచ్చిన తర్వాత మనం తర్వాత కూడా కొంతమందిని ఇన్వైట్ చేసుకొని కూడా మనం భోజనం అది పెట్టేసుకొని ప్రసాదం తీసుకొస్తాం కదా, అది ఇస్తే చాలా మంచిదనమాట. ఇలా నేను చదివాను అనమాట బుక్లో. దాని ప్రకారంగా చేసుకుంటున్నా. కొంతమంది ఈవినింగ్ చేసుకుంటారండి. బుక్లో కూడా ఈవినింగ్ అనే ఉంది. కానీ మార్నింగ్ అయితే మనం పచ్చి మంచినీళ్ళు కూడా మనం తీసుకోకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అనమాట. అందువల్లనే నేను మార్నింగ్ టైమే చేసుకున్నాను. ఈ వ్రతం పూజలన్నీ కూడా ఈవినింగ్ టైం మామూలుగా నిత్యం దీపారాధన అది ఎలా చేసుకుంటామో చేసి విగ్రహం కొంచెం కదిపి పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ కూడా మనం ఏదైనా ఒక నదిలో కానీ పారే నదిలో అంటే పూజ చేసిన పువ్వులు ఇలాంటివన్నీ అనమాట. లేదు అంటే మనం ఆవుకి కాకి అలా పెడుతున్నాను కదా, అదేవిధంగా ఈసారి కూడా చేసుకున్నాను. మొత్తం అన్నీ ఫస్ట్ మనం వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అలంకరించుకొని దానికి ఒక ఆసనం వేసుకొని దాని మీద పసుపు రంగు క్లాత్, పసుపుకి సంబంధించిన క్లాత్ వేసేసుకొని మనం కలశం ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత నామం పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి పూజకి ఇది మెయిన్ కాబట్టి నేను నామం కూడా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనం చేసే ఏ పూజ అయినా కూడా ఆ స్వామికి సంబంధించిన వైబ్స్ అనమాట. అవన్నీ కూడా మనం చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఆ పూజలో మనం లీనమైపోయి చేస్తున్నాము. ఈ పూజకి కావాల్సినవన్నీ కూడా చక్కగా ఈ విధంగా రెడీ చేసేసుకొని మొత్తం అన్ని పూజలో అయితే నేను ఉదయం మార్నింగ్ 4 లేచి శివ పూజ ఇవన్నీ చేసుకొని తులసి దీపం పెట్టుకొని ఉసిరి దీపాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత 6 గంటలకి పూజ స్టార్ట్ చేసుకున్నానండి నేను. దగ్గర నాకు 8:30 అయిందనమాట. కథలు ఇవన్నీ చదువుకొని వ్రతం అంతా కూడా చేసుకునేసరికి ఆ తర్వాత భోజనం పనులు అవి ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేశారు. అవన్నీ కూడా చక్కగా ఉద్యాపన అంతా కూడా నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించింది.
అసలు ఎంత బాగా అనిపించిందంటే, నేను లాస్ట్ టైం అయితే ఎక్కువ మందిని ఇన్వైట్ చేయలేదండి. తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోజనం అది పెట్టుకున్నాము. అక్కడి నుంచి వెళ్ళామనమాట. వచ్చిన తర్వాత ఇంకా అక్కడే పెట్టేసేసుకున్నాము. పిలిచి అందరినీ ప్రసాదము, భోజనాలు అవి. ఈసారి మాత్రం ముందు ఈ విధంగా చేసుకున్నాననమాట. మనం ఆ స్వామివారికి కావాల్సినవి ధూపం, దీపం, నైవేద్యం, అది పువ్వులు ఇలాంటివేనండి మన నుంచి ఆ భగవంతుడు ఆశించేది. మనకున్న దాంట్లో చక్కగా ఆ భగవంతుడిని మనసారా ఆ దేవుడి సన్నిధిలో పూజ చేసుకున్నామంటే అది ఎంతో ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఈ విధంగా నా శనివారాల పూజ అయితే బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నానండి. ఎవరైనా కూడా చేసుకోవాలి అనుకుంటే మనం అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి ఈ పూజకి. సింపుల్‌గా ఏదో పెద్ద పెద్ద డెకరేషన్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ స్వామిని పూజించాలి కానీ ఎక్కువగా మనం ఆర్భాటాలకేమీ పోనక్కర్లేదు. ఉన్న దాంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. కథ పుస్తకం అది దొరుకుతుంది మనకి మార్కెట్‌లో. అది కొనుక్కొని దాంట్లో మొత్తం అంతా ఏ విధంగా చేసుకోవాలని ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ డే శైవ క్షేత్రాలన్నీ కూడా శివక్షేత్రాలు దర్శనం చేసుకుందామని మాకు నియర్ బై కృష్ణానదికి మొత్తం చుట్టుపక్కలన్నీ కూడా ఎక్కువగా శివుడి టెంపుల్స్ ఉంటాయండి. మేల చెరువు, ఆ తర్వాత ముత్యాల, కోట్లింగాలు ఇవన్నీ కూడా, తర్వాత నరసింహ క్షేత్రాలు కూడా వేదాద్రి, గరుడాద్రి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇదొచ్చి కోట్లింగాల టెంపుల్ అనమాట. మొత్తం కూడా ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్కరు దాతలనమాట, ఫౌండర్స్ వాళ్ళ పేర్లన్నీ కూడా రాసుంటాయి. వాళ్ళన్నీ ఆ కైంకర్యాలకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసి అట్లా ఒక్కొక్క దాత ఒక్కొక్కటి ఇచ్చారనమాట. చిన్నగా ఇది డెవలప్ అవుతూ ఉంది. 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఇలానే ఉండేది కానీ మొత్తం అంతా కూడా టెంపుల్ కట్టి వదిలేశారు. తర్వాత ఇవన్నీ వేశారు. ఇది శోభన్ బాబుది విగ్రహం అండి. దగ్గర నియర్ బై ఉంటుంది. ఒక మనిషి మీద అభిమానం ఉంటే అలా చూసారా, వాళ్ళది ఆ ఊరు కూడా కాదట. అక్కడ శోభన్ బాబు విగ్రహం ఉందన్నమాట. వాటర్ కూడా కృష్ణా నదిలో ఫుల్గా ఉన్నాయి. ఎక్కువగా మళ్ళీ వర్షం వచ్చిందంటే ఎక్కువ వరదలొచ్చే ప్రమాదంలాగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చి వేదాద్రి టెంపుల్. ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి నరసింహ క్షేత్రం. అది కూడా కృష్ణా నదికి ఆనుకొని ఉంటాయన్నమాట. ఈ మధ్య బాగా డెవలప్మెంట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇదంతా కూడా కృష్ణానదిలోని మొత్తం. ఈ దర్శనం అన్నీ అయిపోయాక నేను కొన్ని మెమరీస్గా ఉంటాయనేసి పిక్స్ అవి దిగానండి. ఉసిరి దీపాలు అన్నీ పెట్టుకొని పూజ అవి చేసుకొని ఈరోజైతే ఈ విధంగా నేనైతే కంప్లీట్ చేసుకున్నాను. అంటే ఏదైనా కార్తీక మాసంలో దైవక్షేత్రాలు కూడా దర్శించటం మంచిదని, అందులో మనకి దగ్గరగా ఉన్నాయంటే ఇంకా ఒకే రోజు అన్నీ చుట్టేస్తాం కదా. ఈ విధంగా అయితే నా కార్తీక మాసంలో ఒకరోజు ఈ విధంగా జరిగిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.